అందరికీ శుభోదయం అండి. మేము మా పాపాలు ఊరు వచ్చామండి. వాళ్ళకి పెరడు ఉందండి. ఆ పెరట్లోని కాకరకాయలు చాలా కాసాయి. పండిపోతూనే ఉన్నాయి, కోస్తూనే ఉన్నారు, తిని వారంకి చాలా చాలా కాయలు వచ్చేస్తున్నాయండి. చాలా పండిపోతున్నాయి, చాలా వస్తూనే ఉన్నాయి. ఇంకా పిందిలన్నీ ఉంచేసి కొద్దిగా ముదిరివన్నీ తీసామన్నమాట. అన్నీ తీస్తే చూడండి ఎంత కాయ, ఆకులంటూ ఉండిపోతే ఎంత కాయ వచ్చిందండి. పండిపోయినవి, ముదిరివి, ఇవి వారం వారం ఇన్ని వస్తూనే ఉంటాయండి. ఈసారి ఏం చేసామంటే, ఇది పండకుండా చిట్కా అనమాట. కాయల్ని పండకుండా చక్కగా అన్నీ కట్ చేసేయాలి. కాయల ఫలాన్ని ఉంచితే పండిపోతాయండి. ఇలా కట్ చేస్తే మరి ఏమిటో, నేను ఎక్కడ చదివిన చిట్కాయేనండి. ఇది మహిళలకి పనికొస్తుందని, కోడళ్ళకి, కూతుర్లకి పనికొస్తుందని నేను మీ ముందు తీసుకొస్తున్నాను. అంతే చక్కగా అన్నీ కట్ చేసి చక్కగా ఒక కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. 2 నెలలైనా ఒక్క కాయ కూడా పండదండి. నన్ను నమ్మండి, చేసి చూడండి. ఈ చిట్కా చాలా బాగుందండి. ఎప్పుడు పండిపోతున్న పండకుండా చక్కగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసి వాడుకోవచ్చు. థ్యాంక్ యూ.